షింగిల్స్ని హెర్పిస్ జోస్టర్ అంటూ ఉంటాం. సర్పి అని మనకు వాడుక భాషలో వాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే మన యొక్క బాడీ లోపల మన బాడీని ఒక హాఫ్గా డివైడ్ చేసుకుంటే ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ లోపలనే ఒక డెర్మటోమ్స్ అని ఉంటాయన్నమాట. డెర్మటోములల్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ లోపలనే ఇంతకుముందు చెప్పినట్లు చికెన్ పాక్స్ ఏ రకంగా వస్తుందో చికెన్ పాక్స్ లాంటి యొక్క బ్లిస్టర్సే మన యొక్క బాడీ లోపల హాఫ్ ఆఫ్ ద బాడీ లోపల వచ్చినప్పుడు ఒక డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్లోనే వచ్చినప్పుడు దానినే హెర్పిస్ జోస్టర్, షింగిల్స్, సర్పి అని అంటూ ఉంటాం. మరి ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే ఒకవేళ మీకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి ఉంటే ఆ యొక్క చికెన్ పాక్స్ వైరస్ దానినే వారిసెల్లా జోస్టర్ వైరస్ మీ యొక్క బాడీలో ముఖ్యంగా నర్వ్ యొక్క గ్యాంగ్లియాన్స్ లోపల గుప్తంగా ఉండిపోతూ ఉంటుంది. ఉండిపోయేసి ఎప్పుడైనా మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు, మీకు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఎండకి ఎక్కువగా వెళ్ళినప్పుడు, ఇంకా అదర్ ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉన్నప్పుడు, డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లోపల ఈ గుప్తంగా ఉన్నటువంటి ఒక వారిసెల్లా జోస్టర్ వైరస్ మీ నరాల యొక్క గ్యాంగ్లియాన్లో ఉన్నటువంటి యొక్క వైరస్ మళ్ళీ అది రైజ్ అవుతుంది.